ఎవరైతే నిస్వార్థంగా జనసేన పార్టీలో పని చేశారో, నాకు తెలిసిన చాలా మంది వ్యక్తులున్నారు. నిస్వార్థంగా హ్మ్. పని చేసిన వ్యక్తులు మాత్రం మొన్న విజయ్ గారు గెలిచిన రోజు అందరూ కంటతడి పెట్టుకున్నారు. హ్మ్. మేము పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఈ రాజకీయాల్లోకొచ్చాం. మాకు రాజకీయాలంటే ఏంటో తెలీదు. నమ్మి వచ్చాం. రబ్బర్ కరెక్ట్. చెప్పులేసుకున్నోడి చేత రాజకీయం చేపిస్తాడంటే నమ్మాం. అవును. భగత్ సింగ్ గారి ఆశయాలంటే నమ్మాం. లేదంటే హ్మ్. చెగువీర అంటే నమ్మాం. లేదంటే నేను మావోయిస్టుల్లో కలవాల్సినోడిని, నేను పేద ప్రజలకి న్యాయం చేయాల్సినోడిని అంటే నమ్మాం. కానీ ఇంకా కంపారిజన్ చేసుకుంటా వస్తే జన సైనికులు చెప్పే మాట ఇది. వాళ్ళ అంతర్గతం ఏందంటే, ఈయన ఈ హ్మ్. 12 ఏళ్లలో ఎన్ని స్టేట్మెంట్లు మార్చాడు. మొదటి రోజున్న స్టేట్మెంట్ ఈ రోజు ఆ స్టేట్మెంట్ మీద స్టిక్ ఆన్ అయి ఉన్నాడా? లేదు. నాకు కులం లేదన్నాడు. నాకు మతం లేదన్నాడు. పార్టీ పెట్టిన 2 నెలలకే ఒక కుల పిచ్చి, ఒక మత పిచ్చి ఉన్నటువంటి పార్టీలతో చేతులు కలిపాడు. అక్కడే చాలా మంది పెద్ద పెద్ద విశ్లేషకులు చెప్పారు. పార్టీ పెట్టి 2 నెలల్లోనే మార్చిలో పార్టీ పెట్టారు. మే నెలలో ఎన్నికలు వచ్చేసరికి మత పిచ్చి ఉన్నటువంటి బీజేపీ, ఒక కుల పిచ్చి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో జతకట్టాడు. ఇది కరెక్ట్ కాదు. ఆ రోజే చెప్పారు. ఆ రోజు హ్మ్. డైరెక్ట్ ఎన్నికలకు వెళ్లకుండా మళ్ళీ పరిణామాలన్నీ చూసుకుంటా వస్తే 2024కి వచ్చేసరికి మతం మతాన్ని గురించే మాట్లాడుతున్నాడు. నేను హిందువుని, అవును. నా హిందూ ధర్మం, హిందూ మతం గురించే హ్మ్. మాట్లాడుతున్నాడు. తర్వాత నాకు కుల ప్రస్తావన లేదన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఈ రోజు ఆ కులం అంతా మీరు హ్మ్. కులంగా ఏకం అవ్వండి. మీ కాపు కులస్తులంతా ఏకమై నన్ను గెలిపించండి. కులాల గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా అంటే ఇది ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. స్టేట్మెంట్లు అన్నీ మారిపోతుంటాయి. ఆయన పుట్టుక ఎక్కడ పుట్టాడో కూడా తెలియదు. ఒకరోజు బాపట్ల గుంటూరు గుంటూరు జిల్లాలో ఒక ఊర్లో ఒక స్వగ్రామంలో పుడతాం. ఎవరైనా సరే ఒక జిల్లాకు సంబంధించి ఒక హ్మ్. ఆ సిటీనో లేదంటే ఈయన పెట్టేది ఏంటంటే బాపట్లకి వెళ్తే అక్కడే పుట్టాడు అంటాడు. గోపాలపురం వెళ్తే అక్కడే పుట్టాను. గుంటూరుకి వెళ్తే గుంటూరులో పుట్టాను. లేదంటే ఈ పల్నాడుకి వెళ్తే పల్నాడులో అట్లా ఆయన స్టేట్మెంట్లు ఆయన పుట్టుక మీద కూడా కరెక్ట్‌గా లేదు. ఒకసారి అవునండి. 10థ్ ఫెయిల్ అంటాడు. ఒకసారి ఇంటర్మీడియేట్ ఫెయిల్ అంటాడు. ఒకసారి 2,00,000 పుస్తకాలు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్‌లే తప్పు. ఇది జన సైనికులు చెప్తున్నటువంటి మాట. స్టేట్మెంట్ హ్మ్. వైడ్‌గా చూసుకుంటా వస్తే ఏ నోటితో అయితే బీజేపీని పొగిడావో, అదే నోటితో బీజేపీని తిట్టావు. ఏ నోటితో అయితే టీడీపీని పొగిడావో, అదే నోటితో టీడీపీని తిట్టావు. మరి ఒక బీఎస్పీ నుంచి ఒక మమతని తీసుకొచ్చావు. సిపిఐ, సిపిఎం పార్టీని తీసుకొచ్చావు. మళ్ళీ మీరు అవును. గెలవకపోయేసరికి గెలిచిన దాంట్లో ఒకే ఒక వ్యక్తి దళితుడు. కేవలం దళితుడనే కారణంతో అతన్ని పొమ్మనకుండా పొగబెట్టి తరిమేసినటువంటి చరిత్ర వీళ్ళది. అది కూడా ఈరోజు జన సైనికులు మాట్లాడుతున్నారు. గెలిచిన ఒక్క వ్యక్తిని నిలబెట్టుకోలేకపోయావు. గెలిచిన హ్మ్. ఒకే ఒక్క వ్యక్తిని కూడా మన పార్టీ నిలబెట్టుకోలేకపోయింది. అతనికి అవమానపరిచి అతనే వెళ్ళిపోయేటట్టు పార్టీ నుంచి చేశారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈజ్ దళితుడు. అతను కూడా కాపు సామాజిక వర్గం లేదంటే కమ్మ సామాజిక వర్గం అయ్యుంటే ఇట్లాంటి పరిస్థితులు ఉండేటివి కాదేమో.